మీ పాండవులు ఒట్టి పశువులయ్యా. ఆనాడే దుర్యోధనుడికి దేవేంద్రుడు కట్టి కొడుతున్నప్పుడు అర్జునుడు అడ్డుపడి ఇడిపించడం సేటు. అభిమన్యుని పద్మవ్యూహంలో ఆందాలతో పడుతున్నప్పుడు కన్న కొడుకని తెలిసి కరుణుడు కత్తితో పొడి చంపడం సేటు. దుర్యోధన దూర్వాసమాహముని పాండవులు పంపడం సేటు. పాండవులు నిద్రించిన టైంలో దుర్యోధనుడు లక్క మేడల అగి తగిలింపు చేటు. దుశ్శాసనుడు పాంచాలిక సభలో చేయని పరాభవం చేటు. కులగోత్రాలు ఏడు కూర్చోవడం చేటు. ఎవరు అన్నవానికి ఏదరిపడి రాజు మడగం చేటు. చెడ్డవానితో మన కష్టం చెప్పడం చేటు. పేశీల వానితో వ్యాపారం జాయింట్ చేటు. బుద్ధివానికి దివ్యయాత్రలు చెప్పడం చేటు. జడ్డివానికి కాలేజీలో చదివింపు చేటు. నిరుపేదవాడు పెద్దవాళ్ళతో తిరగడం చేటు. 3 కుటుంబాలు ఒకపోయి అనడం చేటు. 7 ఒకరాడ కట్టడం చేటు. గుడి చేటు దానికి గురు తెరిని గుండె ఇంట్లో ముందు చేటు. తాగినడికి ఇంటి ముందర పెంట కుమ్ములు చేటు. అలగంట కొడుకులు పిచ్చినారి తల్లిదండ్రి చేటు. నిత్యం పేకాడేవాడి గోళ్ళు పెట్టి పెళ్ళం చేటు. పనికొచ్చిన భూమి సిరిగా పచ్చేయడం చేటు. చిన్నపేట ములగ చేతికి మొగ్గలేయడం చేటు. ముసిలోడు ముంజూరులో మంట చేయడం చేటు. ఉల్లగాడం కోడలు పెళ్లిపైన పూడించేటు. పనికిరాని కాగితం మీద ముద్ర లేకుండా పొద్దురాయడం చేటు. బలమైన గొలుసుతో దున్నపోతుకు పని చెక్కన కట్టడం చేటు. పక్షవాత ముసిలోడి మీద పడుకుని పెట్టడం చేటు. కర్ణుడు చెల్లుడు రసార్థగా చెప్పడం చేటు. చెల్లుడే కర్ణుడు పీక మీద చేటు. చిన్నప్పటి నుండే భీష్ముడికి శ్రీమగ చేటు. సుమా అర్జున మీరేమి పాండవులయ్యా పశువులు. పశువులు అంటే ఎడ్లని మాట. ఎద్దుకి ఉలికింపు. ఎద్దుకి ఉలికింపు, పోతుకి అదిరింపు, కుక్కకు బెదిరింపు, పాముకు మంత్రింపు, మనిషికి పులిపింపు, బట్టకి జాడింపు, పులుసుకి తాలింపు, వ్యాపారం మెరిపింపు, ఎబిచారి గులికింపు, చిన్నపిల్లల లాలింపు, నిరుపేదకు రక్షింపు, దుర్మార్గుడు శిక్షింపు, బంధువుడు గౌరవింపు, పెద్దవాడు నమస్కరింపు, చిన్నవాడిని ఆచరింపు, యుద్ధంలో ఎదిరింపు. కూడా ఏమి పాండవులయ్యా మీ పాండవులు. పౌరుషాలు లేవు మీకు. ఈరప్పు లేని యుద్ధము, ఈరప్పు లేని యుద్ధము, త్యాగం లేని దానము, చారు లేని భోజనము, శాంతి లేని భార్య, లింగం లేని పూజ, దంగం లేని దానం, పులుపు లేని మజ్జిక, చెలపు లేని టాటరు, ఎడ్రాసి లేని ఉత్తరము, డేట్ లేని పొద్దు, కండిషన్ లేని కండాకటరు, శాత కాని చక్రైడరు, దిక్కులు తింటైవేరు, గన్న లేని కానిస్టేబుల్, పెన్న లేని టీచరు, సాక్ష్యం లేని కోర్టు, పేసీలు లేని పీడరు, సంగీతం లేని అరికథ, బొంకు లేని బుర్రకథ, ఆదుకోపోయిన హాస్పిటల్, అంగీకరణ దేశిని కావ్యాలు తెలియని కళాకారులు, ఎవరు తెలియని విలేకరులు, పెట్టుబడి లేని ప్రెసిడెంట్ తనం, గంటస్తంభని కోవిలి, గౌరవం లేని పెద్ద మనిషి, 6 గంటలకి ఇంటికి నారదాయి, 7 గంటలకి ఇంటికి యజమాను, గట్టు లేని చెరువు, గుట్టు లేని కుటుంబము, పుష్టి లేని పెళ్ళము, శిస్తు లేని భూమి, ఒడుగు లేని బ్రాహ్మడు, గుడి లేని కోనారి, చదువు లేని సాక్షాంతరం, ఎదవుతో విచరత్వం, ఏరు లేని వ్యవసాయము, పునాది లేని ఇల్లు, అనాథోడి కోప్, మజీరితోడి భోజనం, ఆస్తి లేని పొద్దు, కొమ్ములు లేని కొదాలు, కమ్ములు లేని బండి, తోక లేని కోడి, ఎంటుకు లేని కోడి, కొంటి లేని నూరుపు, ఇల్లు లేని కొడుకులు, ఆస్తులు లేని ఆడపిల్లలు, ఆరోగ్యం లేని సంతానం, ఎలుగు లేని కళ్ళము, మాట విన్న పిల్లము, జబ్బు పోసిన వైద్యము, డబ్బు లేని వ్యాపారము, కళ్ళు లేని పులి, తొన్నం లేని కరి, నీరు లేని ఒరి, కల్లాపు లేని తుడుపు, నూనె లేని తాలు, వృధా సొమ్మ అర్జున వృధా బాబతులయ్యా మీరేమి పాండవులయ్యా. మాండ్రాజు చనిపోయిన పరమర కూడా వాళ్ళు ఆలోచారా? వాళ్ళు మాకు బాగార్లు ఎనాడు బాగారులయ్యా మీకు. చెడి బాగారు చెరుపుకెళ్ళినా, మేసి చెడిపోయి లావడతాడు, కూలికెళ్ళినా, తక్కువ భూమి ఉన్నాడు తనఖా పెట్టినా, కిర ఇంట్లో ఉందని బంగారు మెరుగుచ్చినా, ఇంటికి రాని పిల్లని పెంచి మాట్లాడినా, తాగేసి పేకాడినా, పెద్ద మనిషి బక్కలు కాసినా, పేదోడు చెరుకుగుడి కాసినా, గురువుకి జవాబు చెప్పినా, గుడి చేరుదంతో కై మాడినా, పాడుకోడదరిని పడుకున్నా, జోడుతో పరుగెత్తినా, జారు దగ్గర గింతినా, జాతకోదంతో లంపాటకమున్నా, పెళ్ళుందానికి పెళ్ళాడినా, పెయ్యినుడి కంపార్తనం తిప్పినా, పెద్ద మందికి చెవుడున్నా, పేకాడి కలిసి చేపలు ఇచ్చిన, జడ్డి దాని తికటమాడినా, గుడ్డోడితో దొంగలాడికెళ్ళినా, ఓడిదని సంతానంకి వెళ్ళినా, ఉల్లంగడి కంపార్తనం తిప్పినా, యాలెక్కు మంది బయటికి వెళ్ళినా, ఈడుకు పిల్లక దేవినా, సూలు గేదికి ఎంట పెట్టినా, సులనోడితో సుతర్గం చేసినా, ఏ మొదకు బెదిరించినా, ఏతనది ఏది తీపోయినా, కొడతల చెడు కింద కూకున్నా, కూనికి దామేనమున్నా, దొంబాలడికి పిల్లకిచ్చినా, దుకాణం దగ్గర కళ్ళు కొట్టు పెట్టినా, ముసిలి కాలాన్ని రంకు నేర్చినా, మురికిపోయిన బండి పూసినా, పెంకిదానికి ప్రేరణ ముంచి రంకుదానికి మతంలో చేసినా, తాగినోడు తక్కువ తీర్చినా, తంపన మధ్య నాకు పోసిన, ముష్టివానితో నేస్తనం కట్టినా, మూంగివాడికి సాక్ష్యం వేసినా, ఆడద ఎలర మొదలెట్టినా, గేది దొంక మొదలెట్టినా, మగోడు దోపకు మొదలెట్టినా, అన్నదమ్ముడు ఆదాయకు మొదలెట్టినా, పరమాండం పాశెక్కిన, పత్రిక నిర్బంధం చేసిన, ప్రమాదం సొమ్మ అర్జున ప్రమాదం అన్నాడు. ఏమి పాండవులయ్యా మీరు. ఆనాడు
ఆ రాజ్యం వాళ్ళకి అప్పగించబెట్టడమే మీకు అధర్మం వచ్చింది. ఆస్తి భాగానికి అప్పగించిన గడ్డి పెంపకాన్ని గుడ్డి ఇచ్చినా, చేపల పెంపకం చెరువు ఇచ్చినా, గాడిద కట్టడం సోటు ఇచ్చినా, గుడి చేరుతని కిల్లు ఇచ్చినా, పెద్ద మనిషి కప్పు ఇచ్చినా, మగవాడికి ముందుకి పళ్ళున్నా, గుర్రంకి బొల్లున్నా, ఆరుదనికి మెల్లున్నా, ఎద్దుకి చెల్లున్నా, పోతుకి లండున్నా, గేదెకి గుండున్నా, ఆవుకు ఉలిపున్నా, బేపి నలుపున్నా, మగవాడికి పట్టున్నా, మేక సొట్టున్నా, శంకలో చెల్లున్నా, ఇంటికి పెళ్ళున్నా, సింకి జాబులో చెల్లరున్నా, పెంకి దాంతో ఇకటమాన్నా, కాంటుడు చెర్రున్నా, చెట్టుకు పోరడం మహాప్రమాదం అన్నాడు. అట్లా ఏమి పాండవులయ్యా మీ పాండవులు వచ్చి ఆనాడు శకుని కాలగ్రహంలో చనిపోయినా ద్రోణాచార్యుడు చెవుడున్నా, సహదేవుని కడిగున్నా, కుంతి చెప్పున్నా, తానికి తల్లిన్నా, మంచకి నల్లున్నా, ముంతకి సిల్లున్నా, ముంజూరు కొరసున్నా, ముడుగు మీద పుండున్నా, పంచముడు తెలుపున్నా, బ్రాహ్మణ్ నలుపున్నా, ఎనపిరిబడి ఇరకలెల్లి వెళ్ళినా, పారుకున్నది పక్కలెళ్ళినా, దానమి తినుపు దున్నినా, దారి తినుకోవు దొడ్లో కట్టిన ఇదకి చిన్నపిల్లలు తిరిగి కిందికి వచ్చిన, చిన్నపిల్లలకి ఎత్తుకొని సినిమాకి వెళ్ళినా, పాలు తగిన పిల్లలకి ఎత్తుకొని పనికి వెళ్ళినా, ఓడిదని తీసుకొని దేశం వెళ్ళినా, ఉల్లంఘన దాన్ని తీసుకొని గొప్పకెళ్ళినా, కొత్త జరిగింది పట్టుబట్ట కొనుక్కున్నా, ఏమి లేదు ఎరువుడుక్కున్నా, మటకాలతో పుచ్చుకుండారు పోసుకున్నా, బొక్కిపల్లితో కిల్లీలు వేసుకున్నా, గుడ్డతో పిల్లలకు ఆదరించిన, మెంటలతో ఎండకు తయారైనా, గుడితో ఎడ్డింపుకు తయారైనా, పొట్టితో ఇటుమై చేయి చాపినా, ముట్టుతో ముందులేమని పోసుకున్నా, నెక్స్ట్ ఈ నీళ్ళకు బయలునా, కయ్యాచూరు కడగెత్తమన్నా, కోతిమం కోడలైనా, ఒలి చూసుకుని నలుడైనా, బోడిబర్రం పెద్ద బొట్టు పెట్టుకున్నా, కడేలున్నా మా ఉడికికెళ్ళినా, కమ్ములున్నా మా కప్పం చేరినా, కొండిబర్రం మెట్ట ముడుచుకున్నా, పండుబర్రం జట్ట వేసుకున్నా, లావుగా ఉన్న లంగా కట్టుకున్నా, ఓటిగా ఉన్న ముద్దులు జాకెట్ వేసుకున్నా, నచ్చిరారా మా ఉత్తు మాట్లాడినా, సొట్టకాలం చెప్పులు వేసుకున్నా, దంగదని పెంకితే జాదవైనా, గుడిదని గుడి చేడితే కోడలైన ఎబిచారి యాదాంతాలు చెప్పినా, ముండదాయి మొస్తాబోయి ఉన్నా, పట్టబొర్రమ్మ పాపిడి తీసుకున్నా, తిండిపోతాం తిండి కూకున్నా, బొక్కినారం బుర్ర గీయించుకున్నా, ఉదరం పందిరి పేరు ఊరండి తిరిగినా, నల్లగుని పిల్ల పెళ్లికెళ్ళినా, మంత్రికి మస్కున్న నచ్చబరా సుమా నవ్వుబాట్లు అన్నాడు. కృష్ణ నవ్వుబాట్లు సుమా నవ్వుబాట్లు అన్నాడు.